భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీ నగర్ కాలనీలో గురువారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు కాలనీ వాసులు. ఇటీవల చిన్నపిల్లలను ఎత్తుకుపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాకుండా అక్కడక్కడ వారిని పట్టుకున్నటువంటి వీడియోలు మనమందరం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రజలందరూ భయపడుతూనే అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీ నగర్ కాలనీ శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ దగ్గర గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు తిరుగుతున్నారు. దీంతో స్థానికులు వారిని గమనించి పట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో ఒకరు పారిపోగా మరొకరిని పట్టుకొని ప్రశ్నించారు. ఏం తీసుకెళ్ళినది చూడు, మీరేం తీసుకొచ్చారు అసలు అక్కడి నుంచి చెప్పు. మీరేం తీసుకురాంది అతను ఎందుకు పారిపోయాడు? మీరేం తీసుకురాంది అతను ఎందుకు పారిపోయాడు? నీ పేరేం పేరు? రమేషా? రాజు. వరంగల్ మీది? మొత్తం ఎంతమంది వచ్చారు టోటల్గా? ఎందుకు వచ్చినావు మరి ఇంకోడు ఎందుకు పారిపోయాడు? దేనికి పారిపోయాడు చెప్పు. మీరు తప్పు చేయలేదు కదా, మీరు ఏ దొంగతనం చేయలేదు, మీరు ఎందుకు పారిపోయాడు? దేనికి పారిపోయాడు చెప్పు. నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు వదిలిపెట్టేస్తావు. మరి ఎందుకు పారిపోయాడు మీరు? మరి మీ ఆడవాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు? లేడీస్ ఎవరు వచ్చిన వాళ్ళు? ఓన్లీ జెంట్సేనా? ఎంతమంది మొత్తం? ఎంతమంది? ఇద్దరు కాదు, మీరు మొత్తం నలుగురు టోటల్గా. అతని చేతిలో ఉండేది ఏంటిది? అది ఉట్టిది అంటే ఇప్పుడు ఏమున్నది దాంట్లో? కవర్లు ఏమున్నది? ఇవాళ వచ్చేలా? ఎక్కడ మీద ఎక్కడ మీరు ఎంతమంది వచ్చారు చెప్పు. దీనికి పట్టుబడ్డ వ్యక్తి పొంతరలేని సమాధానాలు చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎల్బీనగర్ శ్రీ చైతన్య కాలేజ్ కాడ పట్టుకొని పోతుంటే దొరకబెట్టినాం సార్. ఇక్కడ రోడ్డునే ఉన్నాం. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పట్టుబడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరి మీద గతంలో దొంగతనం కేసులు ఉన్నాయని స్థానికులకు తెలిపినట్టు సమాచారం. మేడారం జాతర నేపథ్యంలో ప్రజలు మొక్కులు చెల్లించుకునేందుకు ఇళ్లకు తాళాలు వేసి జాతరకు వెళ్తుంటారు. ఈ క్రమంలో తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనం చేసే ముఠా ఏదైనా భూపాలపల్లికి వచ్చుంటారని అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో ప్రజల్లో బలం చేకూరుతోంది. ఏది ఏమైనా ప్రజలు జాతరలకు వెళ్లినా, పని మీద ఊరెళ్లినా ఇంట్లో విలువైన వస్తువులు వెంట తీసుకెళ్లాలి, లేక పక్కింటి వారికిచ్చి వెళ్లేలా చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.